సమ్మర్ బాగా ఉంది కాబట్టి చల్లగా జ్యూస్ అయితే చేసుకుందాం. దీన్ని తాగడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి. ఆరెంజెస్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని ఉన్న పల్ప్నంతాను తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇలా గిన్నెలో వేసుకొని ఈ ఆరెంజ్ పల్ప్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఐస్ ట్యూబ్స్ వేయకుండాను ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లో మిక్స్ చేయడానికి గోంద్ కటీరా ఇంకా సబ్జా సీడ్స్ ఈ రెండింటిని యూస్ చేయడం వల్ల బాడీ అయితే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. గ్లాస్లో వేసినప్పుడు ఏంటంటే కొంచెం పుదీనాను కొంచెం స్మాష్ వేసుకొని అందులో కొంచెం సబ్జా సీడ్స్ కొంచెం కటీరా వేసుకొని మనం ముందుగా తీసుకున్న పల్ప్ని అందులో వేసేసుకొని నో షుగర్, మ్యాక్సిమం షుగర్ అయితే అవాయిడ్ చేయండి. షుగర్ వేస్తే ఇంకా దాహం వేస్తుంది. దాని బదులు మిశ్రీ అని ఉంటుంది, అంటే మన పట్టిక బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆరెంజ్ ఫ్లేవర్ మనకు బాగా తెలియాలి కాబట్టి. దీన్ని తాగినట్టయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. బాయ్ మరి.